నమస్కారం అండి. ఈ పూట నా వంట ఏం చేశానో చూస్తారా? ఇదిగోండి, చింత చిగురు పప్పు, బంగాళదుంప వేపుడు, కరివేపాకు మునగాకు పొడి ఇంట్లో ఉంటుంది కదండి, ఆ పొడి కూడా చల్లుకున్నాను. ఆవకాయ పచ్చడి, ఇదిగోండి పప్పు వేపుడు, నిమ్మకాయ మజ్జిగ, పెరుగు, భోజనం తర్వాత తినటానికి కమలాపండు, మంచినీళ్ళు. ఇదిగోండి కరివేపాకు మునగాకు కలిపి పొడి చేసి ఒక పెట్టుకుంటానండి ఎప్పుడూని, కారపొడిలాగా. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, మిర్చి అన్నీ వేసేసి ఆ పొడి ఇలా మనం వేపుళ్ళు అది చల్లుకుంటే, మనం విడిగా ఎక్కువ తినలేమనుకోండి, ఇలా చల్లుకున్నప్పుడు మన కడుపులోకి వెళ్తుంది. అది కూడా మంచిది కదా, ఆరోగ్యానికి మంచిది, జుట్టుకు మంచిది, అన్ని రకాలుగాను మనకి బీపీకి అన్నీ కూడా చాలా మంచిదంటండి. అందుకని నేను ఇలాగా వేపుళ్ళు అది ఇలా వేస్తున్నాను. ఇది